జన్మభూమిపై ఉన్న మమకారంతో గ్రామాభివృద్ధికి బాటలు వేసేందుకు ఆ గ్రామస్తులు ముందుకొచ్చారు. ఆకర్షణీయ వార్డులు, గ్రామాల కార్యక్రమంతో పాటు సొంత సొమ్ముతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సొంతూరుకు కొంతైనా చేయాలని భావిస్తున్న వారికి బాలారిష్టాలు తప్పడం లేదు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని ఈదుముడి గ్రామమిది. మన ఊరి పేరుతో బాగుపడుతున్న పల్లెల స్ఫూర్తితో గ్రామాభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ప్రవాస ఈదుముడి వాసుల సహకారంతో మన ఈదుముడి ఫౌండేషన్ పేరుతో నిధులు సేకరించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 15 లక్షల రూపాయలతో స్థానిక పాఠశాలలకు మరమ్మతులు, తాగునీటి సమస్య పరిష్కారానికి తాగునీటి పంపులు ఏర్పాటు చేశారు. ఈదుముడిలో 8 లక్షల రూపాయలతో శ్మశాన వాటిక నిర్మించారు. చితి, కర్మకాండల కోసం వచ్చేవారికి విశ్రాంతి భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో అభివృద్ధికి కొందరు అడ్డుపడుతున్నారని ఫౌండేషన్ సభ్యులు చెబుతున్నారు. ఎవరైతే ఈ కమిటీకి సహకరించకుండా ఆ రోజు స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినటువంటి వ్యక్తులే కొత్త వాళ్ళు ఏ పని చేసినా కూడా స్వాగతించకుండా చెడు కార్యక్రమాలకి పూనుకుంటున్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదని నేను వాళ్ళకి సలహా కూడా ఇస్తున్నాను. ప్రవాసుల యొక్క చేయూతిని చిన్నచూపు చూసే విధంగా ఒక కుట్రపూరితమైన చర్య జరుగుతుంది కాబట్టి దీన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. గ్రామంలో విశ్రాంతి భవనాల నిర్మాణం, శ్మశాన వాటిక నిర్మాణానికి ప్రభుత్వం 10 లక్షల రూపాయల మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. వాటికి పాలనాపరమైన అనుమతులు ఇంకా మంజూరు కాలేదు. 2 వర్గాలుగా ఉన్న గ్రామస్తులు అంగీకారం చెబితే నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఈదుమూడిలో మనకి 10 లక్షలతోటి బరెల్ గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్కి శాంక్షన్ అయిందండి. దాంట్లో 2 వర్గాలుగా ఉన్నారు ఊర్లో. ఒక వర్గం ఏంటంటే ఆల్రెడీ మేము 10 లక్షల కాంట్రిబ్యూషన్స్ తోటి కాంపౌండ్ వాల్ మొత్తం కట్టాము. కెన్మేషన్ది ప్లస్ వెయిటింగ్ హాలు 2 కూడా మేము దాతలను అడిగాము. వాళ్ళు వచ్చి కడతారు, రిప్రజెంటేషన్ ఇచ్చారు. సొంత డబ్బులతో కట్టుకుంటామన్న తర్వాత మేమైతే ఇంటర్ఫియర్ కాము. దాతలు తెచ్చుకోలేరు. దీన్ని కట్టించారంటే ఇద్దరు ఆమోదంతో మేము ముందుకు సాగిపోతాం. సమస్య పరిష్కారానికి నేతలు చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.